ఓం శాంతి. ఫిబ్రవరి మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాదీ యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు ఇప్పుడు మనం వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ గారు 14/12/2008 2008వ సంవత్సరము డిసెంబర్ 14వ తేదీన ఈ క్లాస్ను దాదీ చేయించారు. మరి ఈ క్లాస్ యొక్క శీర్షిక बाबा खुश होकर शक्ति उन्हें देता है जो कहने से भी ज़्यादा करके दिखाते हैं. బాబా సంతోషపడి శక్తిని ఎవరికి ఇస్తారంటే ఎవరైతే చెప్పడం కంటే ఎక్కువ చేసి చూపిస్తారో వాళ్ళకి బాబా సంతోషపడి ఎక్కువ శక్తిని ఇస్తారు. जैसे हर वर्ष मधुबन आते जाते रहते हैं वैसे माया आती रहते हैं. कभी हार खाते कभी विजय होती है. ఎలా అయితే మీరు ప్రతి సంవత్సరము మధుబన్ వస్తూ వెళ్తూ ఉంటారో, గ్రూప్లో వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అలా మాయ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు మాయతో ఓడిపోతూ ఉంటారు, అప్పుడప్పుడు విజయాన్ని సాధిస్తారు. ऐसे अभी नहीं करना जैसे दत्तात्रेय ने बहुत गुरु किए यानी उनसे गुण उठाया. ऐसे माया से गुण उठा के माया जीत बनो. సో దాది అంటున్నారు ఇప్పుడు అలా చేయకండి అంటే ఓడిపోకండి. ఇంకొక ఉదాహరణ దాది అంటున్నారు, ఎలా అయితే దత్తాత్రేయుడు తన గురువులుగా చాలామందిని చేసుకున్నారు, చూపించడం జరుగుతుంది కదా, కుక్కల్ని చూపించారు, పిల్లుల్ని చూపించారు, దత్తాత్రేయుని చుట్టూ వీళ్ళందరినీ గురువులుగా చేసుకొని వాటి నుండి చాలా గుణాలను తీసుకున్నాడు అని అన్నారు. సో దాది అంటున్నారు, ఎలా అయితే దత్తాత్రేయుడు తనకి చాలామంది గురువుల్ని చేసుకున్నాడు, వాటి నుండి గుణాలని తీసుకున్నాడు అని అంటారు. అలా మాయతో కూడా మీరు గుణాన్ని తీసుకుని మాయాజీతిగా అయిపోండి. మాయతో ఏ గుణాలు తీసుకోగలుగుతాము? మాయ చాలా స్వీట్గా చాలా మోహిని రూపంతో వస్తుంది. అలా మన యొక్క జీవితాన్ని మధురంగా చేసుకోవచ్చు. మాయ ఎప్పుడూ నిరంతరము పట్టుదలతో ఉంటుంది మనల్ని ఆకర్షించాలి అని. మనం కూడా అలా పట్టుదల అనేటువంటి గుణాన్ని తీసుకునొచ్చు, మన లోపల ధారణ చేయొచ్చు పాజిటివ్గా. అలా మీరు కూడా మాయ నుండి గుణాల్ని మాత్రం తీసుకుని మాయను తరిమేయండి. बाबा हम सारा वर्ष माया जीत रहेंगे. ऐसी प्रतिज्ञा मधुबन में करके जाओ तो सदा विजयी रहेंगे. బాబాతో ఏం చెప్పాలి? బాబా మేము మొత్తం సంవత్సరం అంతా మాయాజీతులుగా అవుతాము అని అనండి. ఇలాంటి ప్రతిజ్ఞని మధుబన్లో చేసి వెళ్ళండి, అప్పుడు సదా విజయీగా అయిపోతారు. कहने से ज़्यादा करके दिखाने से बाबा बहुत खुश होंगे, శక్తి भी देगा. కేవలం చెప్పడమే కాదు బాబాకి, బాబా మేము చేస్తాము అని చేసి చూపించినట్లయితే బాబా చాలా సంతోషిస్తారు మరియు చాలా శక్తి కూడా ప్రాప్తిస్తుంది. रोज़ अमृत वेले बाबा से मिलन मना के जो दृढ़ संकल्प किया है वो याद करते कर्म योगी बन कर्म क्षेत्र में जाओ. రోజు అమృత వేళ బాబాతో మిలనం చేసుకొని దృఢ సంకల్పం చేయండి. ఏదైతే మీరు స్మృతి చేశారో కర్మయోగిగా ఈ కర్మక్షేత్రంలో వెళ్ళండి. అమృత వేళ బాబాతో శక్తి తీసుకోండి, దృఢ సంకల్పాన్ని చేయండి, ఆ సంకల్పాన్ని గుర్తుపెట్టుకొని కర్మక్షేత్రంలో వెళ్ళి కర్మలు చేయండి. फिर बीच बीच में चेक भी करते रहो कि जो स्वमान मैंने सुबह बाबा के सामने लिया था वो स्मृति में है. మళ్ళీ రోజంతా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో, నేను ఏదైతే స్వమానాన్ని ఉదయం బాబాతో తీసుకున్నానో ఆ స్వమానం నాకు గుర్తుందా అనేది చెక్ చేసుకోండి. అగర్ స్వమాన్ భూల్ గయా హై తో స్మృతి మే ఫిర్ సే లావో. ఒకవేళ స్వమానాన్ని మీరు మర్చిపోయారనుకోండి, దాన్ని మళ్ళీ స్మృతిలోకి తీసుకుని రండి. అప్నే కో చెక్ కర్నా హై కి ముझे బాబా యాద్ హై యా నహీ, స్వమాన్ యాద్ హై యా నహీ. మనకు మనం చెక్ చేసుకోవాలి, నాకు బాబా గుర్తున్నారా లేదా, నాకు స్వమానం గుర్తుందా లేదా అనేది చూసుకోవాలి. क्योंकि बाबा को याद करके अपने पापों को भस्म करने के लिए बाबा के ब्राह्मण बच्चे बने हैं, ना कि दूसरों को देखने के लिए. ఎందుకంటే బాబాని గుర్తు చేసి మన పాపాలని భస్మం చేసుకోవడానికి కోసమే బాబా
బ్రాహ్మణ పిల్లల్ని తయారు చేశారు, అంతేకాని ఇతరులని చూడటానికి బాబా బ్రాహ్మణ పిల్లల్ని తయారు చేయలేదు. తో హమ్ బీకే బనే హీ హే కుచ్ పరివర్తన్ కర్నే కే లియే. కాబట్టి మనం బీకేలుగా తయారయ్యిందే పరివర్తన చేసుకోవడానికి. బాబా कहते तुम बच्चे अपने को ठीक करेंगे तो योग में रहकर अन्य लोगों को भी शांति की शक्ति दे सकेंगे. బాబా అంటారు, మీరు పిల్లలు మిమ్మల్ని మీరు బాగా చేసుకున్నారనుకోండి, అప్పుడు యోగంలో ఉంటూ ఇతరులని కూడా శాంతి యొక్క శక్తిని ఇస్తూ ఉండొచ్చు ఇతరులకి. ఎప్పుడు మీరు యోగంలో ఉంటూ మిమ్మల్ని మీరు బాగా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇతరులకు కూడా శాంతి శక్తి ఇస్తూ ఉండొచ్చు. तो जो सोचा है वो करना ही है. కాబట్టి ఏది ఆలోచించారో అది చేయనే చెయ్యాలి. देखेंगे सोचेंगे करना तो है कर तो रहा हूँ, यह भाषा यूज़ ना करके करना ही है ऐसे कहो. చూస్తానులే, ఆలోచిద్దాంలే, చేస్తానులే, చేయాల్సే ఉంది కదా, ఇలాంటి భాషని ఉపయోగించకండి. నేను చేయాల్సిందే, చేస్తాను అనేటువంటి భాషను ఉపయోగించండి, అలా చెప్పండి. बाबा ने हम बच्चों में जो आश रखी है वो पूर्ण करना ही है, इसमें कांध हिलाओ. దాది అంటున్నారు, బాబా మన పిల్లలపైన ఏదైతే ఆశను పెట్టుకున్నారో దాన్ని పూర్తి చేయాలి, దీంట్లో మీరు మీ భుజాలని ఊపండి. అవును బాబా చేస్తాము, బాబా మీరు ఏదైతే నా పైన ఆశ పెట్టుకున్నారో నేను ఆ ఆశను తీరుస్తాను అని దీంట్లో భుజాన్ని ఊపండి. एक सेकंड भी व्यर्थ नहीं जाए, अगर व्यर्थ जाएगा तो अच्छा नहीं है. ఒక్క సెకండ్ కూడా వ్యర్థం పోకూడదు, ఒకవేళ వ్యర్థం పోయింది అంటే మంచిది కాదు. यहाँ आए हैं रिफ्रेश होने के लिए, भले कर्म भी करेंगे लेकिन कर्म योगी होके करना. మధుబన్కి మీరు వచ్చిందే రిఫ్రెష్ అవ్వడానికి, భలే కర్మలు చేయండి కానీ కర్మయోగిగా అయ్యి చేయండి. కర్మలు చేయండి కానీ కర్మయోగిగా అయ్యి చేయండి. సెకండ్ और श्वास कुछ भी व्यर्थ ना जाए, इतना अटेंशन रखो तो समर्थ रहेंगे. సెకండ్ మరియు శ్వాస ఏది వ్యర్థంగా పోకూడదు, అంత అటెన్షన్ పెట్టుకున్నట్లయితే అప్పుడు సమర్థంగా ఉండగలము. यहाँ का यह अभ्यास वहाँ बहुत काम आएगा. ఇక్కడ మీరు ఏదైతే చేసినటువంటి అభ్యాసం ఉందో మధుబన్లో అది ఊరెళ్ళాక మీ స్థానాల్లోకి వెళ్ళాక చాలా పనికొస్తుంది అని అంటున్నారు దాది. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఇక్కడే ఇలాంటి దృఢ సంకల్పం చేద్దాము. మరి బాబా పిల్లలుగా ఉంటూ బాబా ఏదైతే ఆశల్ని మన పైన పెట్టుకున్నారో దాన్ని చేసి చూపిస్తాం బాబా అనేటువంటి దృఢ సంకల్పాన్ని చేద్దాము. మరి ఇది ఈ వారం గుల్జార్ దాది క్లాసు. ఈ క్లాస్ని మళ్ళీ పదే పదే విందాము. ఈ వారం అంతా కూడా ఈ అభ్యాసాలని చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉందాము. అచ్చా, ఓం శాంతి.